హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. బెండకాయ రైస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. బెండకాయ కూర ఎప్పుడు మామూలుగా తింటాము. ఒకసారి కరేపాకు కారం చేసి పెట్టాను. మనకి ఏదన్నా కారం కావాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పు, తాలింపులు, పల్లీలు, ఎండుమిర్చి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కూరలు వండుకోవటం ఇష్టం లేనప్పుడు ఇలాగ ఫ్రై లాగా చేసేసుకొని అన్నం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని తినాలనిపించినప్పుడు నాకు ఇష్టమైనవి చేసుకుంటాను ఫ్రెండ్స్. కరేపాకు వేసేద్దాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసాను. వేసిపోయిన ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక్క మనిషికి బాక్స్కి సరిపోద్ది ఫ్రెండ్స్. కొంచెమే సాల్ట్, ఎందుకంటే బెండకాయ ముక్కల వరకే వేస్తున్నాను. ఎందుకంటే ఏదో కారపొడులు ఉంటాయి, పుట్నాల పొడి ఉంటుంది, కరివేపాకు కారం ఉంటుంది, నల్ల కారం ఉంటుంది, ఏదో ఒకటి కలుపుకుంటాం కదా. వాటిలోనే ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి బెండకాయ ముక్కలకు మాత్రమే వేయాలి ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడికిపోయింది కలుపుకోవటానికి. కొంచెం పసుపు, నా దగ్గర కరివేపాకు కారం ఉంది ఫ్రెండ్స్. కరివేపాకు కారం కలుపుతాను. దీంట్లోనే అన్నీ ఉన్నాయి. జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు అన్నీ వేసి పట్టాను ఫ్రెండ్స్. నూనెలో వేయించి ఈ కారం ఏ పుల్లో కూడా కలుపుకోవచ్చు అని చెప్పాను కదా. ఈరోజు నేను బెండకాయ రైస్లో కలుపుతున్నాను. పులుపు అన్నీ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకేమి నిమ్మకాయ పిండుకునే పని లేదు ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై అయిపోయింది. ఏ బాక్స్ అయితే మీరు కడతారో ఆ బాక్స్ నిండా రైస్ తీసుకోండి. పసుపు, కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇది ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఏ బాక్స్లోనైతే రైస్ తీసుకున్నారో మొత్తం వేసేసుకోండి. కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా అంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇంక ఇది బాక్స్లో పెట్టేసి ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని, చాలకపోతే కొద్దిగా సాల్ట్ కలుపుకొని బాక్స్ కట్టేయండి. స్పూన్ పెట్టేసామంటే పిల్లలు చక్కగా తింటారు. దీనికి వేరే కర్రీస్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి. కరివేపాకు అయితే కొంచెమే వేస్తాం తాలింపుల్లో. ఇలాగైతే ఎక్కువ తినగలుగుతారు. కంటికి మంచిదంట ఫ్రెండ్స్, జుట్టుకు కూడా. కరివేపాకు ఇష్టపడిన వాళ్ళు చక్కగా రోజు మార్చి రోజు తినవచ్చు. నేనైతే కరివేపాకు రైస్ చేశాను బెండకాయ వేసి. బెండకాయ ముక్కలు తగులుతూ ఉంటాయి. రైస్ అయితే చక్కగా కుదిరింది ఫ్రెండ్స్. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తో చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ లేకుండా బాక్స్తో రైస్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్. బాక్స్ కట్టేయాలంటే ఇలాగ బాక్స్ మూత పెట్టి పెట్టేయచ్చు. తినాలంటే ప్లేట్లో వేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. కరివేపాకు బెండకాయ ఫ్రై చేసి శుభ్రంగా రైస్ వేసి కలిపేసాను. చూడండి రైస్ ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇలాగ ప్లేటింగ్ చేసి ఇచ్చామంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. కరివేపాకు రైస్ అయినా, బెండకాయ రైస్ అయినా, టమాటా రైస్ అయినా ఏమైనా సరే ఇష్టమైన పిల్లలకి చేసి పెట్టండి. బాక్సుల్లో చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, కొద్దిగా తినేసి మజ్జిగ చేసి ఇచ్చామంటే మజ్జిగ కానీ, లస్సీ కానీ ఏదైనా చేసి ఇవ్వండి. కూల్గా తాగుతారు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.